ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రుడు ఈ వారంలో ప్రధానంగా యోగించేటువంటి గ్రహం. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం వ్యతిరేకించేటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఏలినాటి శని, వ్యయస్థానస్థిత రాహువు, అర్ధాష్టమ గురుడు, అలాగే షష్ఠ స్థానమందు శుక్రుడు, భృగు షట్కము, సప్తమ రవి, సప్తమ బుధుడు, అష్టమ స్థానమందు కుజుడు, వ్యయస్థానమందు రాహువు. అంటే ఎందుకు ఒక్కొక్క గ్రహం గురించి చెప్పవలసి వస్తుంది అంటే, ఉన్న గ్రహాలన్నీ కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు గోచారంలో అనుకూలించేటువంటి పరిస్థితులు తక్కువ, అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటేనే కానీ మనం అందులోకి దిక్కకూడదు. ఎప్పుడైనా ముందు జాగ్రత్త చర్యలు. జ్యోతిష్యం అన్నది ఉన్నది అంటే మనకి ఉండేటువంటి గ్రహస్థితి, మన టైం ఎలా ఉన్నది. మీనరాశి వారి యొక్క టైం అంత బాగా లేదు. అంటే సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేసినా మనది చెల్లుబాటు అవ్వదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మొండిగా ఒక ప్రవాహానికి ఎదురు ఈదుదాము అనుకుంటే మనలో శక్తి ఉన్నంత వరకు ఈదగలుగుతాం. తప్పితే ఇందులో భగవంతుడి యొక్క సపోర్ట్ ఉండదు, కొట్టుకుపోవడమే. ఆ ప్రవాహం ఉధృతి తగ్గాలి, ఆ కాలగతి మారాలి, ఆ నెగటివ్ గ్రహస్థితి మారాలి. ఆ మారేంత వరకు మన టైం ఇలాగే ఉన్నది, కొంచెం బాగా లేదనుకుని మెల్లిగా ప్రయత్నాలు చేయండి. ప్రయత్న లోపం లేకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదగడానికి, జీవితంలో వివాహ విషయాల్లో లేదా కుటుంబ సంబంధమైన విషయాలు అన్నిట్లోనూ కూడా స్లోగా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏది మొదలుపెట్టినా ఇబ్బంది పెట్టేటువంటి విధానంలో, ఒక్కొక్కసారి మొదలు పెట్టడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో, మనల్ని బాధిస్తూ ఉన్నటువంటి తరుణంలో భగవంతుడి పాదాలు పట్టుకుని కొంత ఈ గ్రహస్థితి మారేంత వరకు కూడా ఎదురు చూసి నిరీక్షించి సహనము, ఓపిక అనేటువంటి రెండు ఆయుధాలను చేతిలో పట్టుకుని ముందుకు వెళుతూ ఉండడమే మీనరాశి వాళ్ళ పని. కొంతకాలం టైం పడుతుంది, అప్పుడు గ్రహస్థితి మెరుగుపడుతుంది. ఉదాహరణకి ఒక చిన్న క్లూ ఇస్తాను. అక్టోబర్ 12 దగ్గర నుండి యోగం పట్టబోతూ ఉన్నది. దాని గురించినటువంటి వీడియో కూడా త్వరలో చెప్పుకుంటాం. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితి మాత్రం కొంత సాధారణంగా ఉన్నది అని దృష్టిలో పెట్టుకోండి. ఆ తదుపరి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు దత్తుడి పాదాలు పట్టుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనము, స్తోత్ర పారాయణము చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.